హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం. 27వ తేదీ నైటు, అంటే బుధవారం నైటు మోహిని ఉత్సవం అండి. అంటే మోహిని అవతారంలో భగవంతుడు దర్శనమిస్తాడు. అక్కడ పల్లకి రెడీ అయిపోయింది కదండి. ఇక్కడ అన్ని అట్టజడలు మోహిని అవతారంలో దేవుడికి అలంకరించేదానికి అట్టజడలు, తర్వాత పల్లకి రెడీ అయిపోయిందండి. చూడండి, దేవుడిని ఎంతో బాగా అలంకరించారు. అట్టజడలు గుట్టి పైన పల్లకి పెట్టి ఎంతో బాగా అలంకరించారండి. చూడ్డానికి 2 కళ్ళు చాలవండి. చాలా చాలా బాగుంటాడు మోహిని ఉత్సవం రోజు దేవుడు. అసలు మోహిని అవతారం అనేది ఎలా వచ్చింది అనేది చిన్న 2 కథలు చెప్తానండి మీకు. ఒకటి, అమృతం కోసము కూర్మావతారం తర్వాత అమృతం రాక్షసుల వైపు, విషము దేవుళ్ళ వైపు వెళ్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి రాక్షసుల వైపు వెళ్ళి మద్యంలో ముంచుతాడు. వాళ్ళను అమృతం వచ్చి దేవుళ్లకు పంచేస్తాడు. ఇంకొక కథ వచ్చి, శివుడు బూడిదని పూసుకునేటప్పుడు వెంట్రుక వస్తుంది. ఆ బూడిదను విసిరేస్తాడు. అందులో నుంచి భస్మాసురుడు అనే రాక్షసుడు వస్తాడండి. అలా శివుని ఒప్పందంతో రోజు శివుడు రాక్షసును బూడిద తీసుకురమ్మని చెప్తాడు. భస్మాసురుడు తీసుకుని వస్తుంటాడు. ఒకరోజు బూడిద తీసుకురాడండి, తాడు. అందుకని శివుడు దగ్గర తన బటనవేలు ఎవరిని తల మీద అయితే తాకుతుందో వారు భస్మం అయిపోవాలని ఒక వరం అడుగుతాడు. అప్పుడు శివుడు సరైన వరం ఇస్తాడండి. శివుడి మీదే ప్రయత్నం చేస్తాడు. శివుడు దగ్గరకు వెళ్తుంటే శివుడు పారిపోతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడండి. శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి నాలా నాట్యం చేస్తే నేను పెళ్లి చేసుకుంటాను అని భస్మాసురుడితో చెప్తాడు. నాట్యం ఆడుతున్న ఇద్దరు కలిసి నాట్యం ఆడతారు. అప్పుడు వచ్చి మోహిని తన తల మీద బ్రొటనవేలుతో చేయబెట్టుకుంటుంది. అప్పుడు భస్మాసురుడు కూడా మర్చిపోయి తన తల మీద బ్రొటనవేలు తల మీద పెట్టుకుంటాడు. అప్పుడు భస్మం అయిపోతాడండి. ఇదే కథ, చిన్న కథ. చూడండి, ఎంత కథ అయిపోయిన తర్వాత ఇక్కడ దేవుణ్ణి బయటికి తీసుకొచ్చారండి. అలంకరించుకున్నారు, బాగా అలంకరించారు కదండి. వెనకలైతే ఎన్ని అట్టజడలు ఉంటాయో చూపిస్తానండి మీకు. వీడియో కూడా తీసాము. చాలా చాలా ఈరోజు మొదలయ్యేసి ఈరోజు నైట్ మొదలైతే గురువారం సాయంకాలమే అండి దేవుడు మళ్ళీ గుళ్ళకి చేరుతాడు. ఎందుకంటే ఈరోజు ఊర్లో ఎవరు పిలిచినా వాళ్ళ ఇంటికి పోయేసి, అంటే ఎక్కడా లేని ప్రత్యేకత అయితే కదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి మాత్రమే ఇది వర్తిస్తుంది. చూడండి, వెనకల అట్టజడలు ఉంటాయి కదా, ఎంత బాగా వేశారో. ఈ రోజు అంతా అయితే బుధవారం నైట్ నుంచి గురువారం సాయంకాలం వరకు ఎవరు డబ్బు కడితే వాళ్ళ ఇంటికి పోయేసి అక్కడ పూజ జరిపిస్తారండి. దేవుడు పోయి పూజ జరిపిస్తారు వాళ్ళ ఇంటికంతా. వాళ్ళు ఇల్లంతా చక్కదిద్దుకొనేసి మామిడాకులు కట్టుకొని ఇల్లంతా చక్కదిద్దుకొని పూలమాలలు వేసి ఉంటారండి. ఆడవాళ్ళు అయితే పట్టు చీరలతో కానీ పూజ చేయించే వాళ్ళు, మగవాళ్ళు అయితే పంచులు కట్టుకునేసి ఈ విధంగా రెడీ అయిపోయి పూజ చేసుకుంటారు వాళ్ళ ఇంటికి. దేవుడిని ఆహ్వానించి, చూడండి, ఇది పొగలండి, గురువారం పొగలు అనమాట. ఈ విధంగా తిరుగుతూనే ఉంటాడు దేవుడు. ఈరోజు ఈవినింగ్ గుడికి చేరుకుంటాడండి. అంతవరకు తిరుగుతూనే ఉంటాడు. చూడండి, నైట్ చూసినప్పటికీ దేవుడు ఇప్పటికీ పువ్వులు అన్నీ వాడిపోయి ఉంటాయి. మాకు కదిరి నరసింహస్వామి గుడిలోనే ఈ ప్రత్యేకత ఉంది. ఆ ఒక్క వాహనం మాత్రమే అండి ఊరంతా తిరుగుతుంది. ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తే పోతారు. డబ్బులు కట్టేస్తారండి ముందుగానే. తోరణాలు కట్టి పూలమాలలు అన్నీ వేసి పెట్టింటారండి. చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు ఈరోజు. నైట్ నుంచి ఉదయం వరకు తిరుగుతూనే ఉంటారు. వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.